ఇక సినిమా ఫీల్డ్‌గా అనుకుంటే ఆయన అంటే చాలామందికి ఏందంటే, ఆయన చాలా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారని చెప్పి అనుకుంటారు. ఆయన ఇంత ఓవర్ నైట్ స్టార్ అవ్వల. చాలా కష్టపడి, చాలా ఇది చేసి, కృషి, పట్టుదల, దీక్షతో విజయం సాధించడం అనే దగ్గర ఆ కష్టపడటానికి పరాకాష్ఠలో ఆయన కష్టపడటం జరిగింది. ప్లస్ ఆయనలో చాలా వైవిధ్యమైన వ్యవహారాలు ఉన్నాయి. అంటే బయట వినే వాళ్ళకి ఏంటంటే ఆయన కొంచెం ఇదిగా ఉంటారు, చాలా గంభీరంగా ఉంటారు, అవన్నీ ఉంటాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఫస్ట్ 7,000 మంది ఎగ్జామ్ రాస్తే 7,000 మంది ఎగ్జామ్లో కేవలం 7గురు పాస్ అయితే అప్పుడు బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ పదవి ఇవ్వడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్గా ఆయన ట్రైనింగ్ మద్రాసులో తీసుకున్నారు. మొన్న కూడా ఈ మధ్య ఎన్టీఆర్ గారిది బజుల్లా రోడ్ ఇల్లు అమ్మటానికి రిజిస్ట్రేషన్కి వెళ్తే అది ఆ ఫ్యామిలీ ఆ ఇల్లు చదలవాడి శ్రీనివాసరావు కొనుక్కున్నాడు. అక్కడ ఇప్పుడు మద్రాసులో ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి వెళ్ళి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వచ్చేవారో ఆ ఇల్లు ఇప్పుడు అది చదలవాడి శ్రీనివాసరావు కొనుక్కుని ఆ ఇంటిని అదే ఇంటిగా ఉంచి ఆ ఇంటి రామారావుకి మర్యాద పద్ధతి అదంతా ఇది చేసి దాంట్లోనే మళ్ళీ కొత్తగా రంగులు వేసి బాగా చేద్దాం అనేది ఆయన తీసుకుంటాం జరిగింది. దాని రిజిస్ట్రేషన్కి వెళితే అక్కడ నందమూరి మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ గారు వచ్చి రిజిస్టర్ చేశారు. ఏదో ఫ్యామిలీ అందరి తరపున జీపీఏ హోల్డర్స్గా. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, సార్ ఆ ఇల్లు అంటే మా మద్రాసులో ఆయన సబ్ రిజిస్ట్రార్ ట్రైనింగ్ తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఇక్కడ ఆయన చేసి నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళారు అని వాళ్ళు చెప్తా ఉంటే మా సబ్ రిజిస్ట్రార్ ఫ్యామిలీకి సంబంధించిన ఆయన ఇల్లు మేము రిజిస్టర్ చేస్తున్నాం అని అంటే వాళ్ళలో ఆ ఆనందం చాలా. అంటే వాళ్ళు తమిళియన్స్ అయినా కూడా తమిళియన్స్లో కూడా ఎన్టీఆర్ అనేది ఒక ముద్ర ఉంది. ఒక టైంలో కరుణానిధి గారిని ఒక సీఎం చేయటంలో కూడా ఆయన తిరిగి అదంతా కంచి అన్ని పక్కల తిరిగి ఆయన గెలిపించడంలో కూడా ప్రధాన పాత్ర ఉంది. దానిలోనే మీకు ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈయన తిరిగారు కరుణానిధి గారిని మెయిన్ ముఖ్యమంత్రి పీఠంకి అధిష్ఠించేట్టు చేశారు. చేసిన తర్వాత కరుణానిధి గారి ప్రమాణ స్వీకారం మెరీనా బీచ్లో ప్రమాణ స్వీకారం అయితే అప్పుడు ఆయన బయలుదేరే ముందు ఆయనకు ఒక బుల్లెట్ గ్యాంగ్ అని ఒకటి ఉండేది. ఆయన చైతన్య రథంకి ముందు ఉంటుంది బుల్లెట్ గ్యాంగ్. ఎన్టీ రామారావు గారికి వెళ్ళినప్పుడు టూర్కి వెళ్ళి ప్రచారం చేసేటప్పుడు అది ఉంటుంది. ఆ బుల్లెట్ గ్యాంగ్కి నాయకుడు మాగంటి గోపీనాథ్, ఆయన మెయిన్. సరే అయిన తర్వాత మాగంటి గోపీనాథ్ వీళ్ళందరూ వస్తే, ఏం మీరు భోజనం చేశారా అని అడిగాను. చేసాం సార్. మీ మొహాలు చూస్తుంటే చేశారో చేయలేదు నాకు అర్థమవుతుంది, ముందు మీరు భోజనం చేయండి అన్న. సార్ అక్కడ టైం అవుతుంది సార్, ఆయన ముహూర్తం పెట్టుకున్నారు, ఆ ముహూర్తం మిస్ అవుద్ది సార్, ముందు మీరు భోజనం చేయండి, అప్పటి వరకు మీరు మాట్లాడద్దు అంటే భోజనం చేసే వరకు చూసి ఈ లోపల సార్ కరుణానిధి గారు చేస్తున్నారు సార్, ముహూర్తం టైమే, వారిని ముహూర్తం చేసుకోమనండి. ఇక్కడ నా వాళ్ళు భోజనం ఆకలితో ఇదవుతూ అక్కడికి రావటం నాకు నచ్చదు. వీళ్ళు భోజనం అయ్యే వరకు నేను రాను, భోజనం అయిన తర్వాతే వస్తాను అని అనుకుంటే అప్పుడు కరుణానిధి గారి భోజనం అయ్యి వీళ్ళు కూడా బయలుదేరి అక్కడికి రీచ్ అయ్యే వరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారం ఆపేశారు. ఈ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు కరుణానిధి గారు. అంటే ఈయన ఆయన దగ్గర ఉన్న మనుషులు, ఆ మనుషులు అది ఎంత ముఖ్యంగా ఫీల్ అవుతారు, ప్లస్ ఆయన ఇంపార్టెన్స్ ఎంత, ప్లస్ ఆయన్ని తమిళనాడు అనేటప్పటికీ మనకి చిత్ర పరిశ్రమ పుట్టింది కలకటాలో అనుకున్న షోలాపూరు, కొల్హాపూరు, ముంబయి ఇలా జోన్లుగా అయ్యి ఫైనల్గా దక్షిణ భారత అన్ని భాషలు చెన్నైకి వచ్చింది. చెన్నైలోనే అందరూ చాలా బ్రదర్లీహుడ్గా ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు కానీ, ప్రేమ్ నజీర్ కానీ, రాజ్ కుమార్ ఫ్యామిలీ కానీ అన్నీ కూడా చాలా బాగుండేవి. ఒకరికొకరు అన్నా తమ్మి అనుకుంటుంది, బాగా చాలా హోమ్లీగా ఉండేవారు. అట్లాంటి దానికి కూడా దాహార్తిని తీర్చడానికి ఆ తెలుగు గంగని మద్రాసు దాకా పంపించి ఆ మద్రాసుకి దాహార్తిని తీర్చిన మహానుభావుడు కూడా ఎన్టీ రామారావు. సో అట్టా తమిళనాడుకి కూడా ఆయన విలువ అంత పర్ఫెక్ట్. సో ప్లస్ మధ్యాహ్న భోజన పథకం, అలా ఆయన ఎన్నో పథకాలు అంటే ప్రజల కోసం. ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పటిదాకా ఉండి తెలుగు వాళ్ళకి ఏమీ జరగని పరిస్థితిలో తెలుగువాడికి ఆత్మగౌరవ నినాదంతో మొట్టమొదటిసారిగా ఒక తెలుగుదేశం ఒక ప్రపంచం ఒక 9 నెలల్లో పార్టీ పెట్టిన ఎమ్మటే అధికారంలోకి రావటం అనేది జగమెరిగిన సత్యం. సో అంత అది కూడా 60 సంవత్సరాల నిండి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అసలు ఆ రోజుల్లో ఆ చైతన్య రథం కూడా అది ఏసీ కాదు, దాంట్లో ప్రాపర్ ఫెసిలిటీస్ ఏముండవు. ఇవాళ మనకి క్యారవాన్లని అదని ఇదని ప్రాపర్ ఫెసిలిటీసు ఏసీలు
ఇది ఉండి కూడా తిరగటానికి చాలా కష్టమవుతున్న పరిస్థితుల్లో 60 ఏళ్ళ పైబడిన ఆయన 60 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలిగి ఆయన రోజుకి ఇంకా ₹1,00,000 చొప్పున ఇంకెంతో కాలం సంపాదించగలిగి ఇంకా కుటుంబానికి ఇంకెంతో సంపాదించి ఇంకో లక్షల కోట్లు ఇది చేయగలిగిన పరిస్థితిలో కూడా ఆయన వదులుకుని ప్రజల కోసం వచ్చి ఇక ప్రజలే నా కుటుంబం అని ముందుకెళ్ళటం అనేది అది అందుకని ఎన్టీఆర్ని చరిత్ర మరవదు, తెలుగు జాతి మరవదు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన ఇది ఉంటుంది. ప్రస్తుతం కొంచెం మన వాళ్ళలో ఏంటంటే యాక్చువల్గా మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు కూడా అప్పట్లో పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం చేయటం జరిగింది. తర్వాత చనిపోయిన తర్వాత కూడా జరగకపోతే ఘంటసాల గారు ఎలుగెత్తి చాటటం, దాని మీద అప్పుడు మద్రాసులు ఇది అవ్వటం. అప్పటి వరకు రాజాజీ గారు తెలుగు వాళ్ళు అంటే ఆరంభ జోరతులు అబ్బా వాళ్ళు ఏముండదు, వాళ్ళేం పట్టించుకోక్కర్లేదు అని నెహ్రూ గారికి చెప్పినా అంత రేంజ్లో చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో అట్లాంటి ఆంధ్రప్రదేశ్ అట్లాంటి స్థాయిలో ఆంధ్రప్రదేశే తెలియదు మద్రాసీగా తెలిసిన పరిస్థితి నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ తెలుగోడు అలా చేయటం.